సో కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి కల్వ సుజాత గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడు. నమస్తే మ్యామ్. నమస్తే. అసలు పొద్దున అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటి, మీరు కేసు పెట్టారు, అసలు ఎవరి మీద పెట్టారు, ఏం జరిగింది అసలు ఒక్కసారి మాకు చెప్పండి. ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో భాగంగా అంటే బీజేపీ పార్టీ ఎన్నో రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని కూల్చింది. ఆ అంటువ్యాధి ఆ డిఎన్ఏ బీఆర్ఎస్కి వైఎస్ఆర్సీపీకి సోకింది. కాబట్టి అలాంటి కూతలు అలాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి అసలు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ప్రజల ఆశీర్వాదం ఇచ్చి ఎన్నుకున్నటువంటి ప్రభుత్వము తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది 3 నెలల్లో కూలిపోతుంది, అయిపోయింది కూల్చేస్తాం అని ప్రతిసారి మాట్లాడడం అనేది చట్ట విరుద్ధం. ముఖ్యంగా చట్ట సభల్లో కూర్చొని ఒక పార్లమెంటు సభ్యుడైనటువంటి వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గారి మీద నేను ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణలో 2-3 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది అని ఒక అధికారికంగా ఆన్ రికార్డులో ఎట్లా మాట్లాడుతుంది? ఇది అసలు చట్టానికి విరుద్ధం, రాజ్యాంగానికి విరుద్ధం. ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడితే అసలు పార్లమెంట్లో ఉన్న స్పీకర్ ఎట్లా యాక్సెప్ట్ చేశారో నాకు తెలీదు. ఇమీడియట్గా ఎందుకు సస్పెండ్ చేయలేదు, ఎందుకు ఆయన మీద కేసు పెట్టలేదు? కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దీని మీద ఇమీడియట్గా కేసు ఫైల్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నేను వెళ్ళి జూబ్లీస్ పిఎస్లో ఇవ్వడము, అలాగే బంజారాహిల్స్ పిఎస్లో ఇవ్వడం జరిగింది. ఈ విధమైనటువంటి మాటలు, అసందర్భమైనటువంటి మాటలు కడుపులో ఉంటే, మనసులో ఉంటే, కుట్ర ఉంటేనే ఇలాంటి మాటలు బయటకు వస్తాయి. లేదు అంటే ఎంత ధైర్యం ఉంటే ఒక చట్టసభలో కూర్చొని ప్రభుత్వం కూలిపోతుంది అనే మాట మాట్లాడతారు. దానికి స్పీకర్ కూడా స్పందించకుండా మరి దీని మీద అయితే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కేసు పెట్టాలి, దీని మీద యాక్షన్ తీసుకోమని కోరాలి, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అనేది మాత్రం డెఫినెట్గా డిమాండ్ చేస్తాం కదా. కాబట్టి ఇది వైఎస్ఆర్సీపీ విజయసాయి రెడ్డి కడుపులో నుంచో నోట్లో నుంచో వచ్చినటువంటి మాట కాదు. బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ అనుబంధంగా ఉన్నటువంటి 2 పార్టీల కలయికతోని జరిగినటువంటి మాటలు ఇవి. ఇది ఏదో ఆషామాషిగా మాట్లాడినటువంటి మాటలుగా మనం తీసుకోవద్దు. ఈరోజు తెలంగాణ సెంటిమెంట్ని, తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు ప్రభుత్వం ఎంత వినాశనం చేసిందో చూసినాం మనం. కేసీఆర్ పరిపాలన ఎంత అధ్వానంగా ఉందో చూసినాం మనం. ఇలాంటి అధ్వానమైన పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని దింపేసి ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి మెజార్టీతో, సంపూర్ణమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరి అలాంటి ప్రభుత్వాన్ని కూలిపోతుంది అనే మాట మీ నోట్లో నుంచి ఎలా వస్తుంది? అంటే దీని వెనకాల ఒక పెద్ద కుట్ర జరుగుతుందనే కదా. అంటే సెంటిమెంట్, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవము, తెలంగాణ ప్రజలు వేసినటువంటి ఓటుని అవమానించడమే కదా. మీరు మీ ఇష్టానుసారంగా ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, మీ ఇష్టానుసారంగా కూలిపోతుంది అని మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇది? కాబట్టి యాక్షన్ తీసుకోవాలి, ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. తదుపరి ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత మేము దీని వెనకాల దాగున్నటువంటి కుట్రలో భాగంగా మాకున్నటువంటి అనుమానాలు, ఈ బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ గతంలో 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి కేసీఆర్ వాళ్ళకి ఫండింగ్ చేయడం మనకు తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు 2023లో జరిగినటువంటి ఎలక్షన్లకు తెలంగాణకి జగన్మోహన్ రెడ్డి ఫండింగ్ ఇచ్చినాడు అనే అనుమానం మనకందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఇప్పుడు కూడా తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చేయాలి అనే విధానం ఏదైతే మాట్లాడుతున్నారో దీని వెనుక కుట్ర దాగుంది. ఈ కుట్రని మనం గమనించాలి. ఇప్పుడు వైసీపీ నేత అంటే ఎంపీ రాజ్యసభలో ఇట్లాంటి సంచలన వాక్యాలు చేయడము, అంటే రేవంత్ రెడ్డి గారి సర్కారు కూలిపోతుంది 6 నెలల్లో అని అది మాట్లాడటము, అసలు తెర వెనక ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఇదంతా కూడా జగన్ టీం అంతా కూడా కావాలని ఇదంతా కుట్రపూర్వితంగానే చేస్తున్నారు అనుకోవచ్చా రేవంత్ రెడ్డి గారి పైన? ఎస్, ఆయన చిరకాల మిత్రుడు కాకపోయినా ఫెవికాల్ బంధం ఉన్నటువంటి కేసీఆర్ మిత్రత్వం వాళ్ళకి మనకందరికీ తెలిసిందే. తెలంగాణలో గతంలో నీళ్ల విషయాల్లో మాట్లాడినటువంటి విషయం,
ఎలాంటి విషయాలు కూడా జగన్మోహన్ రెడ్డికి కనీసం ఒక్కనాడు కూడా నిందించినటువంటి కేసీఆర్ గతంలో రాయలసీమకు పోయి తెలంగాణ విషయంలో తెలంగాణ నీళ్ళు అక్కడ తరలిస్తా అని చెప్పడం, ఇవన్నీ వాళ్ళిద్దరు కలిసి చేసినటువంటి డ్రామాలో భాగం. ఇప్పుడు అందులో భాగంగానే అక్కడ షర్మిల కూడా కాంగ్రెస్ తరఫు నుంచి మంచి అంటే వాళ్ళకు తగ్గట్టుగా పనిచేస్తున్నారు కాబట్టి భయం పట్టుకొని, ముఖ్యంగా కాంగ్రెస్ అంటే భయం పట్టుకొని బీజేపీని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఒక మాఫియా నడిపిస్తున్నారేమో అనిపిస్తుంది. ఏంది రాజకీయ మాఫియా ఇది, దీని వెనకాల వేల కోట్లు ఏమన్నా ఒప్పందాలు జరిగినాయేమో. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ఎంపీనైనా క్షమించదగ్గటువంటి విషయం కాదు. దీన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి పార్లమెంటు కూడా బాధాకరంగా ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రేపు పొద్దున ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడకుండా ప్రభుత్వాన్ని కూల్చేస్తాము అని, ప్రజల ఆశీర్వాదాన్ని కూల్చేస్తా అని ప్రజల్ని అవమానించినటువంటి వ్యక్తుల్ని, చట్టసభల్లో కూర్చున్నటువంటి వ్యక్తుల్ని ఇలా మళ్ళొకసారి మాట్లాడకుండా ఇప్పుడు మేము ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ చేస్తే మేము ఈడీ విచారణ జరిపిస్తాం, దాని మీద ఈడీకి కంప్లైంట్ చేస్తాం, అలాగే సిబిఐ దర్యాప్తు కోసం కూడా కంప్లైంట్ చేస్తాం. ఎందుకంటే దీని వెనకాల కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ నడుస్తుందేమో, ప్రభుత్వాన్ని కూల్చడం కోసం ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తున్నారేమో అని ఒక అనుమానం మాకు ఎక్కడో ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి ఆత్మవిశ్వాసము, ఆత్మధైర్యము, ఈరోజు మమ్మల్ని మీరు ఎన్నుకున్నటువంటి ప్రజాబలం మా వెనకాల ఉంది. మమ్మల్ని కూల్చడానికి మీ తరం కాదు. ఈరోజు పూర్తి మ్యాండేట్ ఇచ్చినటువంటి ప్రజల్ని వ్యతిరేకించి ఇలాంటి మాటలు మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో తగు శాస్తి నేర్పిస్తారు. ఇప్పటికే ఏమాత్రం కూడా పనికిరాని గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎన్నో రకాలటువంటి ఈరోజు తెలంగాణలో అవినీతులు బయటపడుతుంటే ఇంకా ఇలాంటి చిల్లర రాజకీయం చేస్తే రాబోయే కాలంలో దీనికి మాత్రం తగు శిక్ష ప్రజలేస్తారు. తగు చట్టపరమైనటువంటి శిక్షలు కూడా మీ మీద పడతాయి. మళ్ళోసారి ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడినా ఊరుకునేది లేదు అని మేము మాత్రం చెప్తున్నాం. అందుకనే పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకుంటారని మాత్రం మాకున్నటువంటి నమ్మకం. ఇమీడియట్గా అవ్వాలనేదే మేము కోరుకుంటున్నాం. సో కాంగ్రెస్ పార్టీ లీడర్ వీరమల్లు యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే సార్, ఏదైతే మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ గారు చేసినటువంటి వాక్యాలు ఏవైతే అసభ్యకరమైనటువంటి వాక్యాలు చేశారు, అంటే సీఎం రేవంత్ రెడ్డి గారిని చెప్పుతో కొడతా అనేటువంటి మాటల్ని ఎట్లా చూడొచ్చు? అదేవిధంగా ఇప్పుడు తన మీద కేసు కూడా ఫైల్ అయింది. మొత్తానికి తను పరారులో ఉన్నట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతోంది. మరి తన్ని అరెస్ట్ చేస్తారంటారా? ఏం చెప్తారు దీని గురించి? బల్క సుమన్ ఏంటంటే ఒకప్పుడు యూనివర్సిటీలో ఉన్నప్పుడు మంచిగానే ఉండేది. ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే 9.5 సంవత్సరాల నుండి ప్రెస్ మీట్ వచ్చినా, ఏమైనా మీటింగ్లో మాట్లాడినా కూడా ఆవేశంగా మాట్లాడడం, టీవీ స్టూడియోలో పోయినప్పుడు ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారంగా కొట్టడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అంటే అహంకార పూరితంగా మారిపోయారు వీళ్ళు. బీఆర్ఎస్లో ఉన్నటువంటి బల్క సుమన్ లాంటి, బల్క సుమన్ ఒక్కడే కాదు, చాలా మంది ఉన్నారు అట్లా. నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు అంటే 3 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష ఈరోజు. అంటే రేవంత్ అన్న అంటే మామూలు విషయం కాదు. అలాంటి వ్యక్తిని చెప్పు చూపించి మాట్లాడడం ఏదైతుందో దాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. మేము చెప్పును డప్పును రెండింటిని గౌరవిస్తాం. బల్క సుమన్, నీకు అర్థమవుతుందా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏమేం అసభ్యంగా చేస్తున్నావు నీకు తెలుస్తుందా? మేమేమంటున్నాం అంటే అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే అది ఆయన ఒక్కడిది కాదు, కేసీఆర్ గారు ఆట ఆడిస్తున్న నాటకం అని నేను అంటున్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని ఒక 20 మందిని ఎన్నుకొని ఏ టైంలో ఎవరితో ఏం మాట్లాడాలో అది చేపిస్తుంది. అది వాళ్ళు 9.5 సంవత్సరాలు చీదరించుకున్నారు ప్రజలు. ఆల్రెడీ ఆయన అనుకుంటుండు కేసీఆర్ని ప్రసన్నం చేసుకున్నందుకు కేసీఆర్ భజన వాడి ఎంపీ టికెట్ తెచ్చుకున్నా కూడా ఓడిపోతాడు, డిపాజిట్లు కూడా రావు. ఆయనను ఆల్రెడీ అంతకుముందే చీదరించుకున్నారు ప్రజలు. ఇప్పుడు కూడా అనుకుంటుండు ఒకవేళ వస్తాయని, కానీ అది టికెట్ రాదు, వచ్చినా కూడా ఆయన ఓడిపోతాడు. నేనేమంటున్నా అంటే బల్క సుమన్, ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడకు. ఒక సైకియాట్రిస్ట్ని చూపించుకోను, లేకపోతే ఒక 3 నెలలు మెడిటేషన్ క్లాస్కి వెళ్తే నీకు కొద్దిగా మైండ్ సెటరేట్ అవుతుంది. మళ్ళీ పాలిటిక్స్లోకి వచ్చి ప్రజా సమస్యల మీద కొట్లాడడానికి అవకాశం ఉంటుంది. ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి నీటి పంపకాల విషయంలో జరిగిందని చెప్పి రేవంత్ అన్న మాట్లాడితే ఆ విషయం సబ్జెక్టు మాట్లాడకుండా చెప్పులు చూపించి ఆగమాగమై చేస్తున్న బీఆర్ఎస్ వాళ్ళకు ఇది 100 రోజులు కాకముందే ఎవరు చేయండి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. రేవంత్ అన్న మామూలు విషయం కాదు. మీ ఇందిరమ్మ రాజ్యం నడుస్తుంది కాబట్టి ఇందిరమ్మ రాజ్యాన్ని తట్టుకోలేక బీఆర్ఎస్ వాళ్ళు ఆగమాగం అవుతున్నారు. కాబట్టి మేము పూర్తిగా ఖండిస్తున్నాం.